కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం నువ్వు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. నీ ప్రవర్తన నీతో ఉండేవారిని మాత్రమే నిర్ణయిస్తుంది. ప్రపంచంలో అందమైన వారిని ఎప్పుడూ ఎంచుకోవద్దు. మీ ప్రపంచాన్ని అందంగా మార్చే వారిని మాత్రమే ఎంచుకోండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనేసి ఎప్పుడు ఎదురు చూడకు. ఇది నేను చెప్పిన మాట కాదు, పెద్దలు చెప్పిన మాట. అర్థమవుతుందా? కాబట్టి ఎవరో వచ్చి ఏదో చేయరు, ఏమి చేయరు నీకు. నువ్వే చేయాలి. అది ఏదైనా సరే, అది కష్టమైన నష్టమైన నువ్వు మాత్రమే చేయాలి. అది ప్రయత్నమైన పోరాటమైన. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. ఎవరికి నీ విలువ అర్థం కాదో వారిని పట్టించుకోకు. ఎవరైతే నీ విలువకు గౌరవం ఇస్తారో వారిని అశ్రద్ధ చెయ్యకు. నీ జీవితం నీకు చాలా విలువైనది కదా. ఎవరో నీకు విలువ ఇవ్వలేదని నువ్వు బాధపడి కూర్చొని ఏడ్చడము, బాధపడడం ఇది నిజంగా మూర్ఖత్వమే కదా. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో దాని గురించి ప్రయత్నించకుండా కోల్పోయిన దాన్ని, పోగొట్టుకున్న దాని గురించి ఏడుస్తూ ఆలోచిస్తూ కూర్చుంటే నిజంగా నీ అంత మూర్ఖులైతే ఎవరూ లేరు. గుర్తుంచుకో, ఎవరో నీకు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు చాలా విలువైనది. అది చాలా నేర్పుతుంది. క్షమించే గుణం, ఓదార్చే స్నేహం, అలాగే అర్థం చేసుకునే మనసు. ఈ 3 ఎప్పుడైతే మనకు దొరుకుతాయో నిజంగా మనకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే, అర్థరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. నీ విలువ నీ దగ్గరే ఉంటుంది. అది నువ్వు ఎలా కాపాడుకుంటావో నీ నీ చేతుల్లోనే ఉంటుంది. అంతే తప్ప వేరే వాళ్ళు విలువ ఇవ్వాలి, నేను ఉండాలి ఇది కాదు. అర్థమవుతుందా? సో, నీకు ఈ వీడియో అర్థమైందనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.